ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ పరిచర్యల నుంచి మేము మీ ముందుకి ప్రతిరోజు ఇలాగ వాక్యం ద్వారా రావడం చాలా సంతోషం. ప్రతిరోజు వస్తున్న వాగ్దానాలు, వాక్యమును మీరు తప్పకుండా వినండి. మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం చేత ప్రతి దినము కూడా బలపడండి. ఈ దిన లేఖనాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనకి బాగా తెలిసిన లేఖనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. దేవుడు ఎటువంటి వారంటే హీఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబవ్ ఆల్ దట్ వీ ఆస్క్ ఆర్ థింక్. అంటే మనం అడిగే వాటికంటే, మన ఊహించిన వాటికంటే అత్యధికముగా చేస్తారు. మీరు అడగచ్చు, మరి మేము అడుగుతున్నవన్నీ మాకు దేవుడు అనుగ్రహించట్లేదండి, మరి మీరు దాని ప్రకారంగా ఈ లేఖనం తప్పు కదా, ఈ మాట కరెక్ట్ కాదు కదా అనొచ్చేమో. కానీ దేవుడు ఏమనంటే మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తారు, చేయగల శక్తి గలవాడు. అయితే అక్కడ కొన్ని క్లాజ్ ఉంటుంది. ఏం అడగాలి, వేటిని అడగాలి అంటే, అడిగేది కూడా ఎలా అడగాలి, లేఖనంలో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అంటే ప్రార్థించే విధానాలు ఉంటాయి. రెండే మీ ముందుంచి నా మాటలు ముగిస్తాను త్వరగా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఉంటున్న మాట ఏమిటంటే, మీరు అడుగు వాటిని ఎల్లను కూడా పొంది ఉన్నామని నమ్మమంటున్నారు. మనం చాలా ప్రేయర్లో చాలా అడిగేస్తుంటాం. అయితే అడిగినవన్నీ కూడా అవి ఆల్రెడీ నేను పొందుకున్నాను అని నమ్మాలట. అది ఒక రూల్. మనం ఎలాగ అడుగుతున్నామంటే, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ హిజ్ నేమ్ బిలీవ్ దట్ యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. అది ఆల్రెడీ నువ్వు పొందుకున్నట్టుగా నమ్మాలట. రెండవ రూల్ ఏంటో చూద్దామా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, చివరి అధ్యాయము 14వ వచనంలో, మీరు ఏది అడిగినా కానీ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఆలకిస్తారు. రెండోది ఏంటంటే, మనం ఆయన చిత్తంలో అడగాలి. మనం ఇష్టమైనవన్నీ అడిగినప్పుడు అవి అనుగ్రహించబడవు, కానీ ఆయన చిత్త ప్రకారంగా ఏమి అడిగినా అది దేవుడు మనకిస్తారు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానములు ఉన్నాయి. అడుగు వాటన్నిటికంటే ఊహించి ఇస్తారు. అయితే అడిగేవి పొంది ఉన్నామని నమ్మాలి. రెండవది, ఆయన చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే దేవుడు మీరు అడిగే వాటన్నిటికి కూడా తప్పకుండా సమాధానం అనుగ్రహిస్తారు. కనుక మీరు అడిగే వాటిని దేవుడు అనుగ్రహించాలి. తప్పకుండా మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మీ అవసరతల కొరకు, మీ ఆరోగ్యములు బాగోకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా దయచేసి మా ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు అడుగు వాటన్నిటిని కూడా నిశ్చయముగా దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.